తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటులే గుర్తుకు వస్తాయన్నారు. ప్రజలు 5 ఏళ్ల క్రితం చొక్కా మడతీసి చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారన్నారు. ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని సెటైర్లు వేశారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం, ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం 10% అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి, అయ్యా చంద్రబాబు, జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి